స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం, ఆ దుశ్చర్యని పాల్పడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ చర్య తీసుకునే విధంగా పోలీసు వారు చేయాలని చెప్పేసి ఈ జలప్రదాత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసేదానికి నిరసనగా మనందరం కూడా మానవహారంగా నిలబడ్డాం. ఈ నిరసన కార్యక్రమంలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతించేలాగా మనం ఈ నిరసన కార్యక్రమం చేయాలి. తెలుగుదేశం శ్రేణులు పాల్పడేటటువంటి ఇటువంటి దుశ్చర్యలన్నింటినీ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వారు ప్రతి గ్రామంలో కూడా ప్రవీణ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా సంయమనాన్ని కోల్పోయి ఎటువంటి దుశ్చర్యలు వాళ్ళందరూ కూడా మానవహారంగా నిలబడాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యులందరూ కూడా మాట్లాడతారు. దయచేసి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ధ్వంసం చేసినటువంటి దుర్మార్గుల పైన, ఈ దుర్మార్గుల పైన తెలుగుదేశం గుండాలు చేసిన దాడిలో మన ప్రియతమ మహానేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర విగ్రహం వారి విగ్రహాన్ని ధ్వంసం చేసి దుశ్చర్య పాల్పడినటువంటి తెలుగుదేశం గుండాలని అరెస్ట్ చేయాలని నిరసిస్తూ ఈ రోజున మాచర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాచర్ల బస్టాండ్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వేణుగోపాల్ గారు మాట్లాడుతారు. కొప్పునూరు గ్రామంలో కొప్పునూరు గ్రామంలో గుండూరు దుశ్చర్యలో మన వైఎస్ఆర్ విగ్రహం పాల్గొనడం జరిగింది. ఎవరైనా కానీ వైఎస్ఆర్ జోలు కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకి ఎవరైనా కానీ అడ్డం తగిలితే ఎలా ఉంటుందో ఈ సందర్భంగా వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మన అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం గట్టిగా చేపట్టాలని కోరుకుంటూ సవాల్ చేసుకుంటాం. మాచర్ల నియోజకవర్గానికి ఒక రౌడీ మూకని నియమించి లేనిపోని అల్లర్లన్నీ చేస్తూ ప్రజల్ని ప్రశాంతంగా ఉండలేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గపు నాయకుడు బ్రహ్మారెడ్డి చేతగాక రైతుల పూట జనాలకు మందు దాటి ఈ రకంగా మన దేశానికి అతి ఈ రకంగా చేసినటువంటి గుండాలను పోలీసు వారు కఠినంగా శిక్షించాలని ఈ ప్రజా ముఖంగా కోరుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. కొప్పునూరు గ్రామంలో మా ప్రియతమ మహానేత జలప్రదాత ముస్లింలకి 4% రిజర్వేషన్ కల్పించిన మహానాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చేతిని తెలుగుదేశం పార్టీ దుండగులు కావాలని రెచ్చగొట్టే విధంగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయంలో పోలీసు వారు వెంటనే ఆ యొక్క దుండగుల్ని శిక్షించి కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాతే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్న విషయం మనందరం గమనించాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయంగా పులిమి వైఎస్ఆర్ వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి ఈ విధంగా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు కొప్పునూరు గ్రామంలో మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహం యొక్క చేతిని ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం గుండాలు ఏ విధంగా సంబంధించుకుంటారో మనందరం ఆలోచించాలా. రేపు రాబోయే ఎలక్షన్ లో మనందరం ప్రశాంతంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మనందరం ఏకతాటిపై అత్యధిక మెజార్టీతో గెలిపించి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కేబినెట్ మినిస్టర్ గా మనందరం చూసే దాంట్లో మనందరం అవిరళ కృషి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను. మరి కొప్పునూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం పలగొట్టడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ దైవంగా మేము కొలిసే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నైటు దుండగులు పగలగొట్టడం జరిగింది. మరి
గత 2009 నుంచి 2021-22 దాకా కూడా ప్రశాంతంగా ఉన్న మన మాచల్ నియోజకవర్గంలో మరి 2004 హత్యలు 7 హత్యలు చేసిన నిందితుడిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. పట్టణాలలో, గ్రామాలలో, వార్డులలో జనాలకి మద్యం తాపిచ్చి కులాల వల్ల అన్నదమ్ముల వల్ల కులాల వల్ల శిక్షలు పెట్టి గొడవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. మన నాయకుడు ఎన్ని గొడవలు జరిగినా కానీ మరి రామకృష్ణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఏ నాయకుడు కూడా కార్యకర్తలు పిలిచి మరి ఇట్లా చేయండి కూడా మా నాయకుడు చెప్పాలా. మీరు అక్రమాలు చేస్తున్నారు, మేము అన్ని చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజులు తరుణం ఆసనమైంది. కబర్దారు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మా నాయకుడు ఒక కనిసైగ చేస్తే మీరు వార్డులలో, గ్రామాలలో తిరిగే పరిస్థితి కూడా లేదు. జాగ్రత్త. మీరు జెండాలకి పైపులు కట్టుకొని, కర్రలు కట్టుకొని తిరిగినంత మాత్రం ఇక్కడ ఎవరు ఎనికడిగే ప్రశ్న లేదు. మా నాయకులు ఒక కనీసైగ చేస్తే మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు కూడా ఆసన్నమైంది. కన్నబొల్ల మాటలు చెప్పి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి మీరు గొడవలు సృష్టిస్తున్న మీరు చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నాము. ప్రజలారా, ఎస్టీ, బీసీ మైనార్టీలారా, మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాలా. ఓటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణ గుర్తు ఓటేసి అత్యంత మెజార్టీ తోటి ఇక్కడ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మనందరం కూడా చెయ్యాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాడు. వార్డులలో వాళ్ళని ఏళ్ళు తీసుకొచ్చి మీ నాయకుడికి మీరే కండవలు వేసుకొని 100 కుటుంబాలు వస్తున్నారు, 1000 కుటుంబాలు వస్తున్నారు, 10 కుటుంబాలు వస్తున్నారు అని దురప్రసారం చేస్తున్నారు. ఏం కాదు, ఒక కళ్ళం చేస్తున్నాం, మనం ఒడ్లు కళ్ళం చేస్తున్నాం, తూడుపాలు పడుతున్నాం. ఏ పోతున్నాయి అసలు గింజ అక్కడే ఉంటుంది. తూర్పాలు పోతే పుట్ట రాలిపోతుంది. అది గమనించుకొని మీరందరూ కూడా అదే లేదు, బెదిరే లేదు. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళు దుండకుల్ని అర్థం చేసి శిక్ష వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై జగన్. మేము ఇప్పుడే కుప్పనూరు గ్రామానికి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెయ్యిని విరగదీసి కింద పడివేసిన దృశ్యాన్ని చూసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి గారి చెయ్యి ఎందరికో అన్నం పెట్టిన చెయ్యి, ఎందరికో ఆరోగ్యశ్రీ ఇచ్చిన చెయ్యి. అలాంటి చెయ్యిని విరగొట్టిన వాళ్ళకి వజ్ర దండ పురుగులు పడి చావాల్సిందిగా మనందరం కోరుకుందాము. ఈ మధ్య తగాదాలు, కొట్లాటలు, కూలీలు చాలా జరుగుతున్నాయి ఈ 2 సంవత్సరాల నుంచి. మొన్ననే ఈ ముస్లిం బజార్లోనూ అన్ని గ్రామాల్లో కూడా చిచ్చులు పెడుతున్నారు. మధ్యకల్ గ్రామంలో కూడా అంబులెన్స్ వస్తుంది, దారి ఇవ్వండి, అంబులెన్స్ వస్తుంది, దారి ఇవ్వండి. ఈ 2 సంవత్సరాల నుంచే తగాదాలు, కొట్లాటలు. వాళ్ళ ఇళ్ళ మీద బ్యానర్లు పెట్టి, జెండాలు పెట్టి, వాళ్ళ మీదనే కర్రలతో విసిరేసి వాళ్ళంతటా వాళ్ళనే కొట్టుకున్నారని తప్పులు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు మాటలు నమ్మొద్దు. ఈ కొట్లాటలు, తగాదాలు జరగకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 2006లో జెడ్పీటీసీగా తన రాజకీయ రంగ ప్రవేశం చేసి 4 సార్లు కలిసి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే 2006 నుంచి 2022 వరకు 16 సంవత్సరాలు ఎలాంటి తగాదాలు, కొట్లాటలు, తలకాయలు, పగటాలు కూడా ఏమీ జరగకుండా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లినాము. మరి అలాంటి కాలం రావాలి అంటే మళ్ళీ ఆయన్ని అంటే సూర్య భగవానుడు కావాలి. పంటలు పండాలి అంటే
వరుణదేవుడు కావాలి. ప్రాణం నిలవాలి అంటే వాయుదేవుడు కావాలి. మన నియోజకవర్గంలో శాంతి భద్రతలు నిలబడాలి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ పిన్నెల్లి బ్రదర్స్ అధికారంలోకి వస్తే మరలా ఆ శాంతి భద్రతలు వస్తాయని తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్. కొత్తూరు గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఒక దేవుళ్ళ భావించే మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తెలుగుదేశం గుండాలు ధ్వంసం చేయడం చాలా నీచమైన చర్య. 2022 నుంచి ఏదైతే వేలగంటి బ్రహ్మానంద రెడ్డి ఇక్కడికి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఏదో అలజడి సృష్టిస్తూ గొడవలు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతా ఉన్నాడు. మందు తాగే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని ప్రోత్సహిస్తూ 420 గాళ్ళని చిల్లర నా కొడుకుల్ని వేసుకొని 5,000 10,000 ఇచ్చి వాళ్ళని తెలియని పిల్లలకి మభ్యపెట్టి తగాదలు సృష్టిస్తా ఉన్నారు. ఇది నీకు మంచి పద్ధతి కాదని ఈ బ్రహ్మానంద రెడ్డి కూడా తెలియజేస్తా ఉన్నాను. మాచర్ల పట్టణంలో మొన్న మీరు చూశారు, మైనార్టీ వార్డులో కూడా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండాలు కట్టి తగాదలు పెట్టి గొడవ చేస్తే అక్కడ ఏదో అలజడైందని చెప్పని జనాల్ని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తించడానికి చేస్తా ఉన్నాడు. ఇదంతా కల్లిపల్లి ఆర్పాటే కానీ అతను చేసేది ఏం లేదు. ఎలక్షన్ అయిపోయినా మరుసటి రోజు నుంచే అతని 50 రోజులు లేకపోతే 40 రోజులు ఉండే క్యాండిడేట్ కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండేది మన శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అన్న వెంకటరామరెడ్డి గారు. దాదాపు మాచర్ల నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబం అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. మరి వాళ్ళ కుటుంబం అంటే మరి తగాదులైతే గొడవలైతే ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి ఏడ నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి 2009లో నువ్వు ఓడిపోయి 12 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటే నేను జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు తగాదులు పట్టకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మా నాయకులు సాయం చేస్తే మీ అడ్రస్ గల్లంతైంది. కాకపోతే మేము ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లి ఓట్లు వేసుకోవాలని ఆలోచన ఉన్నాం. కానీ మీలాగా మేము తగాదు చేయాలంటే మాకు 5 నిమిషాలు పడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రహ్మానంద రెడ్డి మీ చిల్లర విషయాలన్నీ పక్కన పెట్టాలని కోరుకుంటూ మరి ఈ ప్రజల కార్మికులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామని. గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు వెరగొట్టడం జరిగింది. మరి వారి యొక్క గ్రూప్ని వాళ్ళే తీసుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. మరి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిలాగా వైఎస్ఆర్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ ఈ 40-50 రోజులు కూడా నిద్రకి దూరంగా ఉండి ప్రతి క్షణము వైఎస్ఆర్ గెలుపు కోసం పాటుపడాలని మరి